పోలవరం జిల్లా దేవీపట్నం చుట్టుపక్కల టైగర్ టెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. నిన్న పోలవరం ప్రాజెక్ట్ టన్నెల్ దగ్గర పులిని గుర్తించారు. నేలకోట చుట్టుపక్కల ఇది తిరుగుతూ ఉంది. ఆ కదలికలు థర్మల్ డ్రోన్ కెమెరా చుట్టూ రికార్డ్ అయ్యాయి. ఆ కెమెరా ద్వారా ఆ పులి కదలికలు రికార్డ్ చేశారు. దీంతో స్థానికుల్ని అప్రమత్తం చేశారు. వెంటనే అటువైపు వాహనాల రాకపోకలను కూడా ఆపేశారు ఫారెస్ట్ అధికారులు. ప్రస్తుతం నేలకోట దగ్గర ఆపరేషన్ కొనసాగుతోంది. పోలవరం జిల్లా దేవీపట్నం చుట్టుపక్కల టైగర్ టెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. నిన్న పోలవరం ప్రాజెక్ట్ టన్నెల్ దగ్గర పులిని గుర్తించారు. నేలకోట చుట్టుపక్కల ఇది తిరుగుతూ ఉంది. ఆ కదలికలు థర్మల్ డ్రోన్ కెమెరా ద్వారా రికార్డ్ చేశారు అధికారులు. దీంతో స్థానికుల్ని వెంటనే అప్రమత్తం చేశారు. అటువైపు వాహనాల రాకపోకలను కూడా ఆపేశారు ఫారెస్ట్ అధికారులు. ప్రస్తుతం నేలకోట దగ్గర ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న పోలవరం ప్రాజెక్ట్ టన్నెల్ దగ్గర పులిని గుర్తించారు. వెంటనే ఆ చుట్టుపక్కల అది తిరుగుతుందని గమనించారు. ఆ కదలికలు కూడా థర్మల్ డ్రోన్ కెమెరా ద్వారా రికార్డ్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఆ డ్రోన్ పులి కదలికలను రికార్డ్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఆ పులి ఎక్కడుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడ తిరుగుతుంది అనే వివరాలు ప్రస్తుతం అధికారులు సేకరించారు. ఆ చుట్టుపక్కల వాహనదారులందరినీ కూడా అలర్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య అందుబాటులో ఉన్నారు. సత్య, ఏవైతే డ్రోన్ రికార్డ్ చేసిందో విజువల్స్ మనం చాలా క్లియర్ గా చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే దాని అరుపులు కూడా వింటూ ఉన్నాము. సో అది ప్రెసెంట్ ఎక్కడుంది, దాని చుట్టుపక్కల ఎవరిని రాకుండా ఎలా అలర్ట్ చేస్తున్నారు, అధికారుల ప్లాన్ ఎలా ఉండబోతుంది? మొత్తం బెంగళూరు, శ్రీశైలం, వైజాగ్, తిరుపతితో పాటు మొత్తం హనుమాన్ టీం మొత్తం 5 టీములు పులిని బంధించేందుకు దాదాపుగా 5 రోజుల నుంచి శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. అయితే యానిమల్ యాక్ట్ ప్రకారం నేరుగా దాడి చేసేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి ఆ యాక్ట్ ప్రకారం ముందుకెళ్లాల్సి ఉంటుంది. అందులో భాగంగానే గత 5 రోజులుగా కూడా ఈ పోలవరం ప్రాజెక్టు సమీపంలో అంటే దేవీపట్నం మండలం కానివచ్చు, పక్కన ఉన్నటువంటి నేలకోట, అలాగే మంటూరు అనేక ప్రాంతాల్లో సంచరిస్తుంది. గిరిజనులందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. అదే పెద్దపూరి సంచరిస్తున్న సమీపంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలకు సంబంధించి ప్రజలందరినీ కూడా రోడ్లకు వెళ్ళనట్లేదు. ప్రస్తుతం అయితే మాత్రం పోలవరం ప్రాజెక్టు టన్నెల్ సమీపంలోని నేలకోట వద్ద ఈ థర్మల్ డ్రోన్ ని కెమెరాలు ఎగరేసిన సమయంలో ఒక్కసారిగా పెద్ద పులి గాండ్రింపులు అరుస్తూ అక్కడ కనిపించినటువంటి దృశ్యాలను ఒకసారి ఎక్స్క్లూజివ్ గా టీవీ9 లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఆ పులిని బంధించేందుకు అంటే దీనికి ఆహారాన్ని ఎరగా వేసి పట్టుకునేటువంటి పరిస్థితులు ఒకటి ఉంటాయి. 2 బోన్లను పెట్టి ఆ బోన్లలో ఆహారమైన ఏదైనా ఒక జంతువుని పెట్టి తర్వాత ఇంజెక్షన్ రూపంలో ఈ అధికారులు అలర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం అదే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పెద్ద పులిని బంధించేందుకు ఈ నేలకోట వద్ద రెస్క్యూ టీం అప్పుడే దాదాపుగా 4 రోజుల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే అటవీ జాతికి సంబంధించినటువంటి ఏదైతే ఈ పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో గత 4 నెలల నుంచి కూడా ఉమ్మడి గోదావరి జిల్లా అటు పోలవరము, కాకినాడ జిల్లాతో పాటు ఇటు తూర్పుగోదావరి జిల్లా మొత్తం 4 నెలల నుంచి కూడా సంచరించింది. మధ్యలో పట్టుకున్నారు, వైజాగ్ తీసుకెళ్లారు, మళ్ళీ ఏదైతే యథాతథంగా సంచారం నేపథ్యంలో అటవీలు వదిలేశారు. అప్పటి నుంచి ఈ పోలవరం జిల్లాలో మొత్తం కూడా సంచరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం గత వారం రోజులుగా కూడా దేవీపట్నం మండలం అటవీ ప్రాంతంలో అధికారులకి కంటి మీద కునికి లేకుండా చేస్తుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పుడు అక్కడ థర్మల్ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ప్రకారం ఒక ఏదైతే రేడియో కాలర్ ద్వారా పులినైతే మాత్రం గుర్తిస్తున్నారు. కానీ దాడి చేసేటువంటి పరిస్థితుల నేపథ్యంలో యానిమల్ యాక్ట్ ప్రకారమే ముందుకెళ్లాలి కాబట్టి దాని ప్రకారం అధికారులంతా కూడా ఎప్పుడు ఏ సమయంలో దాడి చేస్తారనే తెలియదు. కానీ పులిని మాత్రం మరికొద్ది రోజుల్లోనే పట్టుకుని బంధిస్తామని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య.